ఇప్పుడు సాటర్డే సండే ఇళ్లలో బోర్ కొడుతుందా? వచ్చేయండి మన నగరవనానికి, అందాల్ని చూసేసేయండి. ఇప్పుడు నగరవనానికి వచ్చేసాం మనం. ఇక్కడ కొత్తగా బైక్ పార్కింగ్ పెట్టారు రీసెంట్గా. మేము ఇంటర్లో కూడా మేము నగరవనానికి వచ్చినాం. అప్పుడు ఇంత డెవలప్ చేయలేదు ఇక్కడ. ఇదే నగరవనం ఎంట్రన్స్. ఒక ఆర్చి టైప్లో ఎలా కట్టారో కానీ ఇది ఫస్ట్ చెట్టు అనుకుంటారు, కానీ ఇది చెట్టు కాదు, మామూలుగా దేంతోనో కట్టారు. ఏ మెటీరియల్స్ మేము టికెట్ తీసుకున్నాం. కెమెరా అయితే 300, పర్ పర్సన్కి అయితే 20 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 10 రూపీస్. మీరు తీసుకోవాలనుకుంటే సెల్లులతో తీసుకోవడం చాలా బెటర్. ఎంట్రన్స్ అయితేనే బాగా బొమ్మ ఆకర్షిస్తుంది. నమస్కారం పెట్టి మీ నమస్కారానికి నా సమస్కారం అంటూ మనం లోపలికి రావాలి. పులి ఇక్కడ ఉంది, నెమలి ఇక్కడ ఉంది, పుష్పాల పులి ఇది. ఇదే ఐ లవ్ కడప ఫారెస్ట్. ఇక్కడ లవ్ ఉంది కదా, దాంట్లోనే అందరు బాగా లవర్స్, అందరు ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చేసి ఫొటోస్ తీసుకుంటా అంటారు. ఇవి రీసెంట్ గా కట్టారు ఇక్కడ బాగా కూర్చోడానికి. మేము ఇంటర్లో వచ్చేటప్పుడు అంత ఏం లేదు, ఇప్పుడు బాగా చాలా డెవలప్ చేశారు నగరవనాన్ని. ఇలా ముందుకు వెళ్ళి అంతా మీకు నగరవనాన్ని చూపించాలని నేను అనుకుంటున్నా మన వీడియోస్లలో. ముందుకు వెళ్ళి చూడాలి ఏమేమి ఉన్నాయో, మీకు ఇంప్రెస్గా కొత్తగా చూపించాలని నేను అనుకుంటున్నా. అంత బాగుండే సాట. ఒక పేరు రాసి పెట్టారు చుట్టూ బోర్డులు. సీసు మేకర చెట్టుకు ప్రతి బోర్డు ఉంది. ఇక్కడ మనకు తెలియని చెట్లను ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఈ చెట్టు ఏంది, ఈ చెట్టు ఏందని మనం అనుకుంటాము. ఇక్కడ ఈ బోర్డు చూస్తే తెలిసిపోతుంది. ఈ సరౌండింగ్ లో మాత్రమే పెట్టారు ఈ బోర్డులు, ఏ చెట్టు ఏం పేరు అని. ఇక్కడ పుట్టగొడుగు మాదిరి బాగా అంబ్రెల్లా మాదిరి పుట్టగొడుగును బాగా కట్టారు. ఫ్లవర్స్ కూర్చోడానికి బాగుంటది. ఇక్కడ బాగా సాటర్డే ఎక్కువ మంది లవర్స్ వస్తారు కాలేజీ నుంచి. ఫ్రైడే సాటర్డే నగరవనానికి ఎటు చూసినా లవర్సే ఉంటారు. వినాయకుడు ఉన్నాడు, ఇన్ని పాపాలని చూడలేకపోతున్నాడు. ఎటు చూసినా చెట్లే ఉన్నాయి. ఇదంతా ఒక అడవిలో ఒక నగరవనాన్ని పెట్టారు ఇక్కడ. ఇది యాక్చువల్గా అయితే అడవే. దీని ఒక వెడ్డింగ్ షూటు, ఫోటోషూటు ఎవరన్నా ఉంటే ఫొటోస్కి అందుకు వస్తారు, ఇక్కడ తీసుకుంటున్నారు నగరవనానికి వచ్చి. కడపలో బాగుండేది నగరవనం, శిల్పారాంకి వచ్చారు ఎవరైనా. ఇదే చిన్న పిల్లలకు పార్కు, ఆట స్థలం అన్ని ఇక్కడే పిల్లలు మాత్రమే అని కూడా రాసి పెట్టినారు. ఇక్కడ పిల్లలు మాత్రమే అని కూడా రాసి పెట్టినారు. పెద్దలు కూడా ఊగుతా అంటారు. అది అందరూ ఎంజాయ్ చేస్తారు ఆట స్థలానికి పోతే. అది ఉందా పోతుందా అని కూడా ఆలోచించారు. అందరు ఎక్కి ఊగుతా అంటారు. ఇక్కడ చూడ అందరూ ఊగుతుండ్రు. ఉయ్యాళ్ళు ఒక 4-5 ఉన్నాయి. జారుడు బండ ఉంది. పిల్లలు ఊగుతుండ్రు, పెద్దోళ్ళు ఊగుతుండ్రు. అందరూ బాయ్స్ కూడా ఊగుతున్నారు, గర్ల్స్ బాయ్స్ అందరు. ఇదే ఎక్సర్సైజ్ జిమ్ మాదిరి ఉంది. ఈ జిమ్ కాడ అయితే ఎవరు లేరు, అంత ఎండ పెడుతుంది కాబట్టి ఎక్కువ జనాలు అయితే ఎవరు లేరు. ఇదే చూడు, ఇది కూడా పలగొట్టి పెట్టేసినారు. పెద్దోళ్ళు ఎక్కితే ఏమన్నా ఉండడానికి అవి, పిల్లలు ఆడుకోవడానికి పెడితే పెద్దోళ్ళందరూ ఎక్కి ఇరగొట్టి పెట్టేసినారు ఇవి. ఇది ఒక ఉయ్యాల. ఇది ఆ పక్క ఇద్దరు ఎక్కి ఎవరు బరువు ఉన్నారా అని బాగా చెక్ చేసుకోవచ్చు. ఇది చుట్టూ గర్ర తిప్పేసుకుంటాం. మేము కూడా ఎక్కాము. అది మా ఇంటర్ కాలేజీలో ఒక 5 సంవత్సరాలు అయింటది ఇక్కడికి వచ్చి మేము. ఇప్పుడు బాగా అప్పటికి చాలా డెవలప్ చేశారు. ఉయ్యాలలు ఉన్నాయి, ఆ బడ్స్ ఉన్నాయి, బడ్స్ మీద కూర్చొని తిప్పుకోవాలి మనమే. ఇంకా అట్లా ఉయ్యాలలు, అన్ని ఉయ్యాలలు ఉన్నాయి. జారుడు బండ ఉంది. ఇది మాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది నేను కూడా ఎక్కాను. బాగా జిమ్ అని తిరుగుతుంది. నేనే తిప్పుకొని ఎక్కినా, ఎవరు తిప్పలే. పెద్దోళ్ళు ఎక్కేటేం కాదు, అన్ని పిల్లోళ్ళు ఎక్కేటే. కానీ మేము 340 రూపాయలు డబ్బులు కట్టినాం కాబట్టి అన్నిటికీ న్యాయం చేయాలి కాబట్టి నేనైతే ఎక్కినా. మీరు కెమెరా తెచ్చుకున్నా కాబట్టి నేను ఊగుతానా. ఇక్కడ వాలీబాల్ స్తంభాలు అందుకు ఉండవు, వాలీబాల్ నెట్ అందుకు లేదు. ఈ వాలీబాల్ స్తంభాలే. ఓ టైంలో ఏమన్నా ఆడుతున్నారేమో ఇక్కడ బాగా. స్టాండర్డ్ ఇవి స్తంభాలు, వాలీబాల్దే. నెట్ కూడా ఇది ఇక్కడ ఉంది లైట్ గా. ఇది మినీ పార్క్ ఉన్నట్టుంది. ఇక్కడ
ఇది కూడా ఒక మినీ పార్క్ మాదిరి ఉంది. చిన్న చిన్న చెట్లు వేసారు. పోతానా లోపలికి పోతున్నాం, ఏముందో ఎలా ఉందా అని చూడ్డానికి. అంతా గ్రీనరీనే, అంతా బాగుంది. పార్క్ మాదిరి ఉంది ఇది. లోపల డైలీ వాటర్ డిప్ పైపులు పెట్టి వాటర్ పడుతుండ్రు. చెట్లకి ఫ్రెష్గా ఉన్నాయి చెట్లు బాగా. మనం చిన్నప్పుడు సెల్లులలో గేమ్లు ఆడతాం, మధ్యలో ఒక కీ ఉండి దొంగ పోయి దాన్ని కీ ఎట్ట తీసుకోవాలని, అలా ఉంది కదా ఇది. మేము కూడా చూసాం ఫస్ట్ ఏంది ఇది అని. లోపలివి నాకు అర్థమైంది. సేమ్ ఇవే రూట్స్ ఉన్నాయి అక్కడ కూడా, ఇలా 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 సెంటర్ పాయింట్ పోవడానికి. ఏ సైడ్కి ఆ సైడ్ రూట్స్ ఉన్నాయి. సేమ్ యాస్టిస్ అబ్బోదు. అదంతా గోర్ల మాదిరి వచ్చింది. గోర్ల మాదిరి ఎక్కువ కాలం పెంచుకుంటారు కదా అఘోరాలు, గోర్లు. ఇవే బెంచీలు చాలా ఉన్నాయి. ఈ బెంచీలు చెట్ల మధ్యలలో లవర్స్ కి బాగా ఉపయోగపడతాయి. ఇవే యూజ్ అవుతాయి కూర్చోడానికి. రోజ్ గార్డెన్ అంట. ఇక్కడ ఏముందో నాకైతే తెలియదు. ఇదేం రోజ్ గార్డెన్? రోజ్ అంటే మధ్యలో చెట్టు, ఆ చెట్టుది ఇది గార్డెన్. ఇదే క్యాంటీన్, ఖాళీ క్యాంటీన్ కాదు ఇది, నగరవనంలో క్యాంటీన్. ఇక్కడ బాగా కూల్ డ్రింక్స్, ఎగ్ పఫ్ అలాంటివి బాగా స్నాక్స్ అన్ని దొరుకుతాయి తినడానికి. ఇక్కడ ఇదే క్యాంటీన్. ఎగ్ పఫ్లు, వెజ్ పఫ్లు, స్నాక్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. నేను కూడా ఒక కోన్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. స్ట్రాబెరీ 20 రూపీస్ ఎంఆర్పి అంటే 25 రూపీస్ తీసుకున్నారు. 2 తీసుకున్నాం కోన్లు. ఇదిగా చూడండి, ప్రీ వెడ్డింగ్ షోకి వచ్చారు ఇక్కడ నగరవనానికి. ఇది ఇక్కడే మనం గుర్రాలు ట్రైనింగ్ అంటే గుర్రం నేర్చుకోవచ్చు. మనం పిల్లలు కావాలంటే ఎక్కచ్చు. పెద్దోళ్ళకి అయితే 100 రూపాయలు తీసుకుంటాం. మంత్లీ ట్రైనింగ్ అయితే సమ్ అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ కట్టి పే చేస్తే మార్నింగ్ ఈవినింగ్ నేర్పిస్తారు. మీరు కూడా నేర్చుకోవాలని